Okay. Praise the Lord, everybody. Good morning. I greet you all in Jesus Christ's name. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఈ మరొక రోజు 8వ తారీఖు మండే 8th రోజు మిమ్మల్ని కలుసుకోవడంలో చాలా సంతోషము. వచ్చే నెల 8వ తారీఖు ఈ రోజు కూడా దేవుని ప్రసన్నతలో మనం ఎప్పుడు పోయినా సరే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, మనకు కార్యాలను చేసే దేవుడు, అవునా, మనకు జరగని వాటిని జరిగించే దేవుడు అని విశ్వసిద్దాం. ప్రార్థనతో ప్రారంభిద్దాం. లెట్ us start with the word of prayer, with the conscious that our God is a God who wants to bless us, who desires to bless us. You know, he is a God who helps us at the time where we are in need of help, where we are in need of trouble. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు విశ్వసిద్దాం. ఈ రోజుకి ఒక గొప్ప కార్యం చేయమని ప్రార్థన పూర్వకంగా అడుగుదాం. Let us all pray. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. ప్రభువా, మరొక రోజు ప్రభువా మా అందరికి ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం నాయన. మమ్మల్ని మీ రక్తము చేత కడిగి ప్రభా శుద్ధీకరించి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రం ప్రభా. ప్రతిరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభా, అవును ప్రభా, మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగించే దేవా, నీకే స్తోత్రం. మమ్మల్ని అభిషేకించండి, మీ రక్తము మా శరీరాల మీద చిలకరించండి తండ్రి. అవును ప్రభా, మా కన్నీళ్లు తీసివేయండి, కష్టాలు తీసివేయండి, ఇబ్బందులు తీసివేయండి ప్రభా. అయ్యా, మీ యొక్క స్వరము ప్రభా మేము వినే కృపను దయచేయండి తండ్రి. మీ కార్యాలను బట్టి మాత్రమే, మీ మాటలను బట్టి మాత్రమే మేము చేయాలా ప్రభా. మీరు చెయ్యాలనుకుంటున్నవే మేము చేయాలా తండ్రి. మీరు జరగాలనుకుంటున్నవే మా జీవితంలో జరగాల ప్రభా. కాబట్టి ప్రభా, మా అందరితోని మీరు కూడా మాట్లాడి బలపరిచి మా అందరినీ ఆశీర్వదించి దీవిస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Once again, a very good morning to you all in Jesus Christ's name. Praise the Lord. Okay. Luke chapter 22 verse 61 and 62. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు ధ్యానిద్దాం. అందులో ఏమని రాయబడి ఉంటుంది అంటే, దెన్ పీటర్ రిమెంబర్డ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్, వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిటర్లీ. ఇక్కడ ఏమనుందంటే, పేతరు, అవునా, ఇది దేవుణ్ణి తిరస్కరించిన సమయం అన్నమాట. వెన్ పీటర్ డినైడ్ జీసస్ ఫర్ thrice, when Peter denied Jesus for 3 times, you know, something happened to Peter where he cried bitterly and ran. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఊరికిపోయిండు పేతురు. ఓకే, కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఊరికిపోయాడు. సంథింగ్ హ్యాపెండ్ దేర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు మెడిటేట్ టుడే. అక్కడ ఏం జరిగింది, దాని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఓకే, సో ఒకటి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. యునో, I have seen many people, many prayers. Of course, the anointing is different. But I have seen many prayers where there is no humility. There is no humility. Personal prayers లోనే, ఓకే, బయట ప్రార్థనలు వేరు, లోపల పర్సనల్ ప్రేయర్స్లో తగ్గింపు అనేది మనకు చాలా ముఖ్యం. బ్రదర్, తగ్గించుకోవడం అంటే ఏంది బ్రదర్? తగ్గించుకోవడం అంటే చాలా మందికి రకరకాలైన వ్యూస్ ఉంటుంది. ఓకే, హంబులింగ్ యువర్ సెల్ఫ్, మెనీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్. యు నో వాట్ ఈస్ హంబులింగ్ యువర్ సెల్ఫ్? దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ ఇన్ అవర్ బాడీ విచ్ గాడ్ డోంట్ లైక్. యు నీడ్ టు bow down before God and plead to remove the characters which God doesn't like. దేవునికి నచ్చని కొన్ని విషయాలు మన శరీరంలో ఉంటాయి. ఆ శరీరము పోవాలా, ఆ నచ్చని, దేవునికి నచ్చని విషయాలు మన శరీరం విడిచిపెట్టి పోవాలా అన్న కాన్షియస్ మీద ప్రార్థించడమే తగ్గించుకోవడం అంటారు. నేను మారను, నేను సుధరాయించను, నేను ఇట్లనే ఉంటా, ఇలాంటి ప్రార్థనలు దేవుడు వినడు, ఆలకించడు కూడా. కారణము,
నీ ప్రార్థనలో ఒక మార్పులు లేవు. Your prayer life is not showing any changes. There is no love in your prayer life towards your neighbors, towards your brothers and sisters. That is why God is not answering your prayers. Your prayer doesn't have love. Your prayer doesn't have mercy. Your prayer doesn't have compassion. Your prayer doesn't have the guilt of sin. It should be there. You need to have conscience. After listening to the word of grace, many people, they tell me, no, I am out of the sin and all. Okay, that's correct, that's good, but the people are not even getting into conscious. One boy was telling me long ago, 5-6 years back, he was telling me, when I get into the guilty conscious of the sin, I will go far from God. So even if I sin, I won't fall into guilt. Okay, I don't want to judge anybody. దేవునికి దూరంగా వెళ్ళిపోయినా కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతానేమో కాబట్టి నేను పాపము చేసినా సరే, నేను పాపం చేస్తూనే ఉంటా, నేను పాపం చేస్తూ ఉంటా, కానీ దేవునికి నేను పశ్చాత్తాపపడను. కారణం, నేను దేవునికి దూరం వెళ్ళిపోతాను. నువ్వు పాపం చేస్తుంటే దేవునికి ఎంత దూరం పోతున్నావో నీకు అర్థమవుతుందా? So there are few characters in our body which is supposed to be changed, because this is not only our body but also the temple of God. Amen. ఇది మన శరీరంలో కొన్ని మార్పులు జరగాల, మన తలంపుల్లో, మన హృదయాల్లో కొన్ని మార్పులు జరగాల. కారణము, ఇది మన శరీరం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఆలయము కూడా. కాబట్టి దేవుని ఆలయంని కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. ప్రొటెక్టింగ్ ద గాడ్స్ ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెక్టింగ్ ద గాడ్స్ టెంపుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సింపుల్గా చెప్తాను నేను. వెన్ పీటర్ denied Jesus Christ, he was not only denying but also cursing. పేతురు పోయి పిలాతు వాళ్ళ మనుషులతో కూర్చొని అక్కడున్న ఒక అగ్నిలో తనని తాను వెచ్చపరుచుకుంటున్నాడు. he is making himself warm, sitting in front of the fire which is for the people of the Pilate. ఇదంతా జరిగి తిరస్కరించిండు 3 సార్లు. తిరస్కరించడం మాత్రం కాదు, దేవుణ్ణి శపించిండు కూడా. he also cursed God. ఏ పేతురు ఈ పనులు చేసిండంటే, ఎవరైతే యేసుక్రీస్తు మీద చెయ్యేస్తే సంపుతా అని చెప్పి కత్తి తీసుకొని చెవు కోసి ఆ కేక్ కటింగ్ చేసిన అదే పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడు? భయపడిపోయి దేవుడిని శపించడం మొదలు పెడుతున్నాడు. he started cursing God. నాకు తెలియదమ్మా, ఎవరైనా నాకు తెలియదు, యేసుక్రీస్తా ఏంది, ఫస్ట్ టైం వింటున్నా. నేనేడేమో లొల్లు అవుతుంటే పక్కకు వచ్చి చూద్దామని వచ్చిన అని అంటాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ఒక చూపు చూస్తాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను సంఘస్థులందరికీ చెప్పిన, అవునా, ఎప్పుడైతే బోధింపబడుతుందో మీరందరూ కూడా ఇమాజిన్ చేయాలి. కాబట్టి ఇమాజిన్ చేయండి ఆ సిచ్యువేషన్ని. మనమందరం కూడా యేసుక్రీస్తు దెబ్బలు తింటున్న చోట్ల ఉన్నాం, యేసుక్రీస్తుని కొడతా ఉన్నారు. మన పక్కకి పేతురు యొక్క ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఓకే, మన ముందే జరుగుతుంది. పేతురు తిరస్కరిస్తున్నాడు యేసుక్రీస్తుని, 3 సార్లు తిరస్కరిస్తున్నాడు, శపిస్తున్నాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ఒక చూపు చూశాడండి. Jesus saw a look. ఆ కంటిని పేతురు చూశాడు ఇలా. జస్ట్ ఇమాజిన్ దట్ లుక్. When Peter rejected Jesus and cursed Jesus, and the look what Jesus would have given. ఎవరినైనా మోసం చేస్తే షాక్ అయిపోయిన ఒక లుక్ ఉంటుందా? నీ ఫ్రెండ్ని సడన్గా నువ్వు మోసం చేసి, బెస్ట్ ఫ్రెండ్ని, లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను సడన్గా మోసం చేసి నువ్వు ఒక లుక్, అవునా, దట్ లుక్ టువర్డ్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నువ్వారా ఇలా చేస్తావు అని యేసుక్రీస్తుకు ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ దట్ లుక్
which came on Peter. పేతురు పైన వచ్చిన ఆ యొక్క that look, he immediately ran. That is what Luke chapter 6 says. Sorry, Luke chapter 22 verse 61 and 62 says, ఆ చూపును చూసిన తర్వాత ఉరికిండు ఏడ్చుకుంటా. కారణం అతనిలో ఉన్న గిల్ట్ బయటికి వచ్చేసింది. He cried bitterly. Yes, sometimes, my dear brothers and sisters in Christ, you need to cry bitterly for the sins what you do, to come out of the sins, to come out of the conscience of the sins, for the mistakes what you do all the time when God wants to correct you. You need to cry bitterly. You need to have the conscience. Many people these days don't have the conscience. Like a conscience undatle. నేను పాపం చేసినా, నేను తప్పు చేసినా, నేను సరైన మార్గంలో నడుస్తలే అన్న మినిమం కాన్షియస్ కూడా లేనటువంటి బతుకులు బతుకుతున్నాం ఇప్పుడు మనం. అవునా? ఆ తప్పు చేసిన కాన్షియస్ ఉండట్లే. There is no sin conscious. There is no conscious of guilt. Nothing. No conscious at all. Keep sinning, keep going. ఎవరినన్నా మోసం చేస్తే అయ్యో మోసం చేసినామే అన్న కాన్షియస్ ఇంత కూడా లేదు. Need to be very careful. There is no conscious. That conscious is very important, my dear brothers and sisters. And because you need to humble yourself and pray. If you have something which God doesn't like, cry bitterly and remove it. Not crying for the situation. No. God can easily bless you with all the blessings what you are praying for. But the character is not changing in you. Your prayers will not be answered. You might be anointed like great Peter. But still, if the conscience, is not changing, if there is no conscience in you, and if there is no changes in the character, nothing is going to work. If your heart is not pricked, when Peter was preaching, the heart of the people were pricked. They changed. వాళ్ళ హృదయాలు మారినాయి, మనుషులు మారారు, వాళ్ళ క్యారెక్టర్స్ మారినాయి. కాబట్టి అందరూ కూడా మీ క్యారెక్టర్స్ మార్చుకోవాలి, మీ హృదయాలు మార్చుకోవాలి, మీ తలంపులు మార్చుకోవాలి, మీ మనసులు మార్చుకోవాలి. యూ నీడ్ టు చేంజ్. If there is no changes, there is no use of being a Christian or whatever it is. See, for example, you take దావీద్ని తీసుకోండి. దావీద్ ఏం చేస్తాడు? పాపం చేసేసి వచ్చిన తర్వాత దేవుడు నాతాన్ని పంపిస్తే టక్మని డోర్ కొట్టేసి పాపం చేసినవయ్యా అంటే వెంటనే ఆ కాన్షియస్ బయటికి వచ్చింది. దావీద్ నుంచి పోయి మొర్రబెట్టిండు. He cried for the conscience to come out. ఒకవేళ నీకు ఈ కాన్షియస్ రాకుండా నువ్వు ప్రార్థనలో తగ్గింపు గుణం నీకు లేకపోతే, you will begin to backslide in your life. Nothing will move in your life. In fact, you will be sliding back. వెనక పడిపోతా ఉంటావు. కారణము నీకు హృదయంలో మార్పులు నువ్వు కోరుకుంటలే. ఇతరులని న్యాయం తీరుస్తూ ప్రార్థన చేస్తావు. అవునా? వాళ్ళు ఇట్లా నేను ఇట్లా అని కంపేర్ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నావు. కాబట్టి నీ ప్రార్థనలు దేవుడు ఎన్నడూ వినడు, ఎన్నడూ ఆలకించడు కూడా. కారణము నీవు నీది చూసుకోకుండా బయట వాళ్ళని చూస్తున్నావు. కాబట్టి you are not at all worried about yourself. You are always concerned about others. If there is any brother, any sister like that who is watching, God is telling, there are few things should be removed from your body. Be conscious on that. Cry bitterly for that to be removed. ఇతరులు వాళ్ళు ఇట్లా చేసారు బ్రదర్, వీళ్ళు ఇట్లా చేసారు బ్రదర్, వాళ్ళది వీళ్ళది దేవా నేను ఇంత కరెక్ట్గా ఉన్నా, వాడు చూడు ఎంత గలీజోడు, వాడు చూడు ఇట్లా, వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను ఎంత బెటర్, నేను ఎంత మంచోడిని, నన్ను ఆశీర్వదించు. ఇలాంటి ప్రార్థనలు దయచేసి చేయొద్దు. ఎందుకంటే దేవుడు వినడు.
నీలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, ఇంకా కొన్ని శాపాలు ఉన్నాయి. అవన్నీ పోవాలని ప్రార్థన చేయి, మొర్రపెట్టు, కన్నీళ్లు పెట్టు, ఉపవాసం ఉండు దాని గురించి. యు నీడ్ టు ఫాస్ట్ ఫర్ యర్ క్యారెక్టర్స్ టు చేంజ్. Because Peter had guilty conscience on that day, God called him and anointed him and made him a pillar, made him a rock for the church. He is the one who began the church. Hallelujah. కాబట్టి ఆ కాన్షియస్లో ఉన్నవాళ్ళు, ఆ కాన్షియస్లో వస్తే ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఒక పెద్ద కార్యం చేస్తాడు. హల్లెలూయా. వెన్ యూ గెట్ ఇన్ టు దట్ కాన్షియస్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీస్ ఆఫ్టర్ విక్టరీస్, విక్టరీస్ ఆఫ్టర్ విక్టరీస్. Ask God, Lord, what is that character I have to change in myself for you? నాలో నేను ఏది మార్చుకోవాలా ప్రభా అని అడగండి. ఈరోజు వాగ్దానం వచ్చేసి, ఈరోజు వాగ్దానము 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 7 and verse 10. For godly sorrow produces repentance leading to salvation. చూడండి, దైవికమైన దుఃఖము మిమ్మల్ని మోక్షం వైపు మరియు మారు మనసు వైపు తిప్పుతుందంట. నాట్ టు బి రిగ్రెటెడ్, బట్ ద సారో ఆఫ్ ద వరల్డ్ ప్రొడ్యూసర్స్ డెత్. ఈ లోకం ఇచ్చే దుఃఖము నీకు మరణాన్ని ఇస్తుందంట. చూడండి ఎంత చక్కగా వాక్యం చెప్తుంది. ఈ లోకం యొక్క దుఃఖము నీకు మరణాన్ని ఇస్తుంది, కానీ ఆత్మీయ దుఃఖము నీకు మారు మనసునిచ్చే దేవునికి ఇంకా దగ్గరగా తీసుకుపోతుంది. లోకానుసారంగా దుఃఖపడి ఓవర్ యాక్షన్ చేసి అవునా నీ టైం వేస్ట్ చేసుకొని ఏడ్చి 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 వాడట్లా వీడట్లా ఇదంతా పక్కకు పెట్టు. నువ్వు ఆశీర్వాదం చూడాలన్నా వద్దా? ఎంతమందికి మీ ఆశీర్వాదం మీరు చూడాలని ఉంది? చేతులు ఎత్తండి. మీ ఆశీర్వాదం మీకు చూడాలన్నప్పుడు మీలో ఉన్న లోపాలను తీసుకొని తగ్గించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుని వైపు ఆధారపడడం మొదలు పెట్టండి. అప్పుడు దేవుడు మీ కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు ఇట్లా చేసిండు, వీడు అట్లా చేసిండు అని దుఃఖపడతా ఉన్నావు అనుకో దినమంతా, ఈ లోకానుసారమైన దుఃఖము నిన్ను ముందుకు పోకుండా ఆపేస్తూ ఉంటుంది. హల్లెలూయా. This worldly, might be people would have really, you might be right. నువ్వు చెప్పింది కరెక్టే ఉండొచ్చు. మనుషులు తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు. పాపం చేసిన వాళ్ళందరూ బాగున్నారు, నేనెందుకు ఇట్లున్నా? కారణం ఏంది అని నువ్వు దేవుడిని అడగడము. అవునా? ఎందుకు నీకు? వాడు ఆశీర్వాదం చూస్తే నీకేంది, వాడు శాపం చూస్తే నీకేంది? why you are concerned about the person? Why you are concerned about someone? Okay, you are concerned that he is in sin, he have to come out of the sin, and you are praying for him, crying in secret, that is different. But if you go and gossip with the people, see that fellow is like this, I am like this, you compare and you want to prove yourself you are right, absolutely what you are doing is 100% wrong, and definitely your prayers will never get answered. ఇతరులతో కంపేర్. ఓకే, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, అతని గురించి నువ్వు ప్రార్థన చేసి అవునా అతన్ని బయటికి తీసుకురావాలి. నువ్వు సీక్రెట్గా డోర్ మూసుకొని కేవలం దేవునికి మాత్రం చెప్పి నీ సొంత సహోదరులకి అన్నతమ్ముళ్ళకి మాత్రం చెప్పకుండా నువ్వు కాన్షియస్గా నువ్వు బెడ్రూమ్లో పోయి డోర్ క్లోజ్ చేసుకొని మోకరించి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే అది వేరే సంగతి. కానీ నువ్వు ఊరంతా చెప్పుకొని తిరిగి అవునా నేను కరెక్ట్గా ఉన్నా, వీడు చూడు తప్పుగా ఉన్నాడు, వీడు చూడు ఇట్లున్నాడు అని చెప్పి అవునా ఆ గిల్ట్ కాన్షియస్ అవునా నీలో కొంచెం కూడా లేకుండా ఒక వ్యక్తి క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నీ క్యారెక్టర్ మంచిగా చేసుకుంటున్నావు అంటే, అలాంటి వాళ్ళు ఎవరన్నా లైవ్లో యూట్యూబ్లో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీ ప్రార్థనలు ఈ జన్మలో ఆలకింపబడలేవు. ఒకవేళ నీకు వచ్చే జన్మ అనేది ఉన్నా కూడా ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఆ జన్మలు అనేటివి ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నా కూడా ఆ జన్మలో కూడా మీ యొక్క ప్రార్థనలు ఆలకించబడవు ఈ క్యారెక్టర్ మారకపోతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ బికాస్ డేవిడ్ హ్యాడ్ దట్ కాన్షియస్, డేవిడ్ వాజ్ బ్లెస్డ్. Because Abraham had that conscience when he told his wife and sister, he was pricked in his heart. He went, he kneeled down, he cried unto God, God forgive me, I told my wife as a sister. Today how many are having conscious? హైలైట్ అయింది తెలుసా, కొంతమందికి వాళ్ళు చేసే పాపాలే సైతానుడు కప్పేసిండు. కారణం వాళ్ళ ప్రార్థన జీవితం వాష్డ్ అవుట్.
హౌ మెనీ ఆర్ ప్రేయింగ్ లైక్ బిఫోర్ టుడే? హౌ మెనీ ఆర్ రీడింగ్ బైబిల్? ముందులాగా బైబిల్ ఎంతన్నా బిజీగా ఉండు, నువ్వు పొద్దున్నకెళ్ళి రాత్రి దాకా నువ్వు 24 గంటలు పని చేసుకుంటూనే ఉండు. బైబిల్ చదువుతున్నావా? పొద్దున సాయంత్రం చదువుతున్నావా? ఇస్తున్న అధ్యాయాలు ధ్యానిస్తున్నారా? అట్లీస్ట్ ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారా? రికవర్ చేయడానికి ఎంతవరకు వచ్చిందో అంతవరకు కొంచెం కొంచెం చదువుతున్నారా? యూనో what all you are doing, it depends on you, the way you maintain your spiritual life. These are the fitness for your spiritual life. These are the preparations to meet the Lord your God. There are few more days, few more years where the Almighty Eternal God is going to come and visit you. Are you ready to meet your Lord your God? God can come anytime. So be careful. Don't think that no, God is not going to come. Jarra corona తగ్గినాక దేవుడు రాడు. No, these are the signs of the last days. ఇలాంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి, కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చూడండి, ఎడ్యుకేషన్కి వాల్యూ పోయింది, అన్నిటికీ వాల్యూ పోతా ఉన్నది. దిస్ ఇస్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్. సో పని చేసుకోవాలా, చక్కటి పని చేసుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా, సంపాదించాలా, కుటుంబాన్ని పోషించాలా, చక్కగా చూసుకోవాలా, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా. కరెక్టే, అన్నీ బాగుంది, అన్నీ బాగుండాలా, మీరు చేస్తున్నవన్నీ కరెక్టే. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆ విషయాలలో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కాకపోతే దేవుని వైపు ఎంతమంది కాన్షియస్గా ఉన్నారు, దేవుని వైపు మరి ఎంతమంది ప్రార్థన పూర్వకంగా ఉన్నారు, ఇవన్నీ మీరు ఆలోచించాలి, ప్రార్థించాలి. ఎంతమంది దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎంతమంది సంఘానికి రెగ్యులర్గా వస్తున్నారు, ఎంతమంది సాకులు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్ టు గాడ్. All these things matters to God. It is not about far, near. If you have a will, you will reach the place. దూరం అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, అదంతా ఏం కాదు. మీకు హృదయంలో రావాలని ఉంటే మీరు వస్తారు సంఘానికి, దేవుని వెతుకుతారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్లు చెప్తారు, ఆ పలానా హాస్పిటల్, నిజామాబాద్ హాస్పిటల్ తీసుకోపో. నేను చూసిన, నాకు తెలిసిన వాళ్ళకి చెన్నైకి తీసుకొని వెళ్ళిపోవాలి మీరంటే, చాలా దూరం అయిపోయింది సార్, ఇక్కడనే ఎక్కడన్నా పక్కన హాస్పిటల్ ఉంటా అంటావు, వెంటనే చెన్నైకి ఉరుకుతావు. ఎందుకు ఉరుకుతావు? నీకు దేవాది దేవుడు చేస్తున్న మేళ్ళు, అవునా, నీకు చేస్తున్న మంచి కొరకు ఇవన్నీ చూసి నువ్వు దేవుని కొరకు ఉరికొస్తున్నావు. కనీసం లైవ్లో, అవునా, తొందరగా వస్తున్నారు. ఎంతమంది లైవ్ ప్రారంభం, నేను చాలా తక్కువ మంది విన్నాను, లైవ్ ప్రారంభం అయ్యే ముందే నేను రెడీగా కూర్చుంటాం బ్రదర్ లైవ్ వినడానికి అని చాలా తక్కువ మంది చెప్తా ఉంటారు. సంతోషం. ఆ తక్కువ మంది కన్నా ఆ ఆశ ఉంది, ఆ దాహం ఉంది వాక్యం కొరకు. ఎంతమంది దాహం కలిగి ఉన్నారు దేవుని కొరకు, ఎంతమంది దప్పిక కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటివి మార్చకపోతే మీ ఇంట్లో పనులు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉండదు చెప్పండి? మీ ఇంట్లో పని, ఆఫీస్లో పనులు ఎప్పుడు ఉంటాయి? పిల్లల్ని చూసుకోవడం ఎప్పుడు ఉంటుంది? కానీ దేవునికి ఇచ్చే సమయం ఇస్తున్నారా? ప్రార్థన జీవితం పోయింది, ఇది పోయింది, కనీసం లైవ్లో అన్న టైం కుట్టు. ఓకే, లైవ్ లేకపోతే ఆ టైం మీరు ప్రార్థించుకుంటున్నారు. సమ్టైమ్స్ ఐఎమ్ గెటింగ్ సిక్, ఐఎమ్ అనేబుల్ టు గివ్ లైవ్. ఈవెన్ టుడే ఐఎమ్ యాక్చువల్లీ సిక్. నాకు ఒంట్లో కొద్దిగా బాగాలేదు. నేనైనా లేచి, లేదు మళ్ళీ వీళ్ళు మిస్ అయిపోతారు, మళ్ళీ వీళ్ళకి వాక్యం ఉండదు ఈరోజు అనేసి నన్ను నేను సిద్ధపరచుకొని నేను లేచి నిల్చొని మీకు ఒక బోధను, మరి పరిశుద్ధాత్మ ఇచ్చిన బోధను బోధిస్తా ఉన్నాను. అలాంటప్పుడు అంతా స్కెడ్యూల్డ్గా ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మై సెల్ఫ్ ఓకే, యూ లీవ్ మీ, బట్ వాట్ అబౌట్ యూ? ఆలోచించండి, కరెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని సరిదిద్దుకోండి, సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఏరియాస్ వేర్ యు ఆర్ రాంగ్, వేర్ గాడ్ ఈస్ నాట్ లైకింగ్. ఇన్ దిస్ లెంట్ సీజన్, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఫాస్టింగ్, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ అవాయిడింగ్ నాన్ వెజ్, మీరు ఉపవాసం ఉండి మీరు నాన్ వెజ్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నాం, ఇదంతా కాదు, ఇదంతా నువ్వు చేసి కూడా వేస్ట్ వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ నాట్ చేంజింగ్. నీ యొక్క క్యారెక్టర్ మారకపోతే నువ్వు ఇవన్నీ చేసి కూడా లాభం లేదు, ఫైదా లేదు. క్యారెక్టర్లో మార్పులు తెచ్చుకో. హల్లెలూయా. బ్రింగ్ చేంజెస్ ఇన్ యువర్ క్యారెక్టర్, గాడ్ విల్ బ్లెస్ యూ మోర్.
ప్రార్థిద్దాం. ఈరోజు అధ్యాయాలు చెప్పలే కదా. ఈరోజు మీరు ధ్యానించాల్సిన అధ్యాయాలు ద్వితీయోపదేశ కాండము 5, 6, 7 అధ్యాయాలు. ఓకే, డ్యూటనామీ చాప్టర్ 5, చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7. అండ్ మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. అర్థమైంది కదా అండి. ద్వితీయోపదేశ కాండము 5 నుంచి 7 వరకు ఉదయం అధ్యాయాలు, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు ధ్యానించండి. రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభా. లైవ్ చూస్తున్న బిడ్డలు, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని నేను ఆశీర్వదించి దీవిస్తున్నాను తండ్రి. వాళ్ళ సరిహద్దులు విశాలపరచబడును గాక. అయా మీ చిత్తము ఈ బిడ్డల మీద నెరవేర్చబడును గాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో నెరవేర్చబడను అలాగే ఈ భూమి మీద కూడా నెరవేర్చబడును గాక తండ్రి. అవును ప్రభా, ఈ భూమి మీద ఉన్న ఈ బిడ్డలు ప్రభా, పరలోకంలో ఎలాగైతే నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావు తండ్రి, అదే విధంగా ఈ భూమి మీద కూడా ఈ బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండాలి తండ్రి. బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి, విడిపించండి, ఆశ్చర్యకార్యం ఈ బిడ్డలకి జరిగించండి తండ్రి. తల నుంచి అరికాల వరకు ఈ బిడ్డలని ముట్టండి, స్వస్థపరచండి. వీళ్ళకి జరగాల్సిన కార్యాలన్నీ జరిగించండి తండ్రి. అవును ప్రభా, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం దయచండి, వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించండి తండ్రి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించండి తండ్రి. శరీరంలో, ఎముకల్లో, చర్మంలో ఉన్న వ్యాధులన్నీ స్వస్థపరచండి తండ్రి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి అన్ని యేసు నామంలో తొలగిపోవాలి. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. గొప్పగా గొప్ప స్థానంలో ఈ బిడ్డలని పెట్టండి తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమెన్.